Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word. Today I would like to take a common word, complain, and its different parts of speech and their uses. కంప్లైన్ ఇంట్రాన్స్టివ్ వెర్బ్ ఇది, అంటే అకర్మక క్రియ, దీనికి ఆబ్జెక్ట్ ఉండదు. టు ఎక్స్ప్రెస్ మీనింగ్, టు ఎక్స్ప్రెస్ గ్రీఫ్, పెయిన్ ఆర్ డిస్కంటెంట్, బాధను, అసంతృప్తిని, సేవలో లేక వస్తువులో లోపాన్ని తెలియచేయటం. ఇది ఏదైనా అర్థం అది వాడుకోవచ్చు, కామన్గా వింటూ ఉంటాము. దీనికి ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ వాడాలంటే ఒక ప్రిపోజిషన్ వస్తుంది. చూడండి ప్యాటర్న్ ఎలా ఉంటుందో. యూసేజ్ కంప్లైన్, ఇక్కడ అబౌట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ఈక్వలెంట్ కూడా ఉంటుంది. జనరల్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్, హీ కంప్లైండ్ అబౌట్ ది నాయిస్. అట్లే కంప్లైన్ ఆఫ్ అని కూడా ఉంది, ఇల్నెస్, పెయిన్ అట్లా. షీ కంప్లైండ్ ఆఫ్ స్టమక్ కేక్. ఏ స్టమక్ కేక్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా స్టమక్ కేక్, హెడ్ ఏక్ అట్లా. ఎక్స్టర్నల్ ప్రాబ్లం అయితే అబౌట్ వాడుతున్నాడు, ఇంటర్నల్ అయితే ఆఫ్ వాడుతున్నారు. ఏదైనా వాడుకోవచ్చు. అంటే మరీ మైన్యూట్ డిఫరెన్స్ చెప్పాలంటే అది ఏదో ఒకటి వాడుకుంటాం. తర్వాత ఈ కంప్లైన్కి పక్కన టీ పెడితే నౌన్ ఫామ్ తయారవుతుంది. కంప్లైంట్ అంటే ఏ గ్రీవెన్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఎగ్జాంపుల్, హీ మేడ్ ఏ కంప్లైంట్ టు ది మేనేజర్. హీ గేవ్ ఏ కంప్లైంట్ అంటారు కొంతమంది. దానికంటే ఇది క్లాస్ యూసేజ్, న్యాచురల్. హీ మేడ్ ఏ కంప్లైంట్ టు ది మేనేజర్. అట్లే కంప్లైనెంట్ నౌన్ ఇది. ఇది పైది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది, అంటే వెర్బులో నుంచి పుట్టింది. ఇదేంది కంప్లైనెంట్. ఏ పర్సన్ హూ మేక్స్ ఏ కంప్లైంట్ అంటాడు. ద కంప్లైనెంట్ డిడ్ నాట్ అటెండ్ ది కోర్ట్. కంప్లైంట్ ఇచ్చారే కానీ కోర్టుకి అటెండ్ కాదు. ఓకే. కంప్లైనింగ్, ఈ వెర్బ్కి ఇంగ్ చేర్చి యాడ్జెక్టివ్గా తయారు చేశారు. ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్రెసింగ్ డిస్సాటిస్ఫాక్షన్, ఎప్పుడు అసంతృప్తిని తెలియజేస్తారు. ఈ హ్యాజ్ ఏ కంప్లైనింగ్ నేచర్. కొంతమంది ఉంటారు ఎప్పుడు కంప్లైంట్ చేస్తానే ఉంటారు. కంప్లైంట్ అది కంప్లైనింగ్ నేచర్. ఇది నౌన్ అయితే ఇది యాడ్జెక్టివ్. తర్వాత కంప్లైనింగ్లీ, యాడ్జెక్టివ్కి ఎల్వై చేర్చాడు యాడ్వర్బ్. in a complaining manner. He spoke complainingly about the teaching ability of the staff. Complainingly అంటే డిస్సాటిస్ఫై చేస్తా అన్నట్టుగా చెప్తా ఉంటాడు అనమాట ఆయన. టీచింగ్ ఎబిలిటీ ఆఫ్ ది స్టాఫ్, ఇది యాడ్వర్బ్ ఎల్వై. తర్వాత కంప్లైనర్, ఏ పర్సన్ హూ కంప్లైన్స్ frequently or dislike a constant complainer. కొంతమంది స్టాఫ్ మెంబర్లు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు కంప్లైంట్ చేస్తానే ఉంటాడు ఎవరో ఒకరి గురించి. వాళ్ళని కంప్లైనర్ అంటారు. పైది కూడా కంప్లైంట్ చేయటమే, ఇది ఎప్పుడు అనమాట. ఇది మాత్రం ఫ్రీక్వెంట్లీ అంటున్నాడు అనమాట, కాన్స్టెంట్ కంప్లైంట్. ఈ విధంగా వెర్బ్ ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ కాదు. ఇది నౌన్ యాబ్స్ట్రాక్ట్, ఇది మామూలు కామన్ నౌన్ వాడాడు. ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్, ఇది కంప్లైనర్ నౌన్. చూసారా ఎన్ని రూపాలను సంతరించుకుందా.
ఊరికనే కంప్లైన్ అనేది నేర్చుకోవటం అయిపోయింది అనుకోకూడదు. కంప్లైంట్ వెర్బ్గా వాడండి, కంప్లైంట్ అనేది నౌన్ వాడండి. కొంతమంది నేను చూసా కంప్లైంటెడ్ అంటారు. అసలు నౌన్లో నుంచి వెర్బ్ ఎట్లా వస్తుంది? కంప్లైంట్ అనేది కంప్లైంట్ నుంచి ఈడి అట్లా వస్తాయి, కానీ వెర్బ్ వాడాలి. కానీ దీంట్లో వెర్బ్ దీని వెర్బ్ ఏంది వాడేది మళ్ళీ నౌన్ని? అట్లేం లేదు, ఉంది ఆల్రెడీ సిద్ధంగా ఉంది కదా ఇక్కడ. అది వెర్బ్ వాడండి, ఇది నౌన్ వాడండి. స్పెల్లింగ్ ఇది COMPLAIN, ఇది COMPLAINT. ఇది ఆ కంప్లైంట్ వేరు, ఇంతకుముందు నేను డీల్ చేసింది. ఇది కంప్లైంట్ నుంచి వచ్చింది అనమాట. కంప్లైంట్ ఇది నౌన్ ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.